ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచి వాణ్ణి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమేష్ ఆటోవాలా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నారాయణగూడ హైదరాబాద్ శాంతి థియేటర్ దగ్గరికి వెళ్ళిన సాయంత్రం 6 గంటల షో 11వ తారీఖు నాడు హనుమాన్ సినిమాకు నేను మా తమ్ముళ్ళు ఇద్దరం కలిసి పోయినాం. మన టాపిక్ ఏంటంటే, మనం ఈరోజు ఒక రోజు ముందే హనుమాన్ సినిమా వేయడం జరిగింది. హనుమాన్ సినిమా పోయినా నేను. నా ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నాయంటే, సినిమా థియేటర్లో నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి సినిమా చూడంగానే. అసలు ఎంత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే చాలా అద్భుతంగా సినిమా తీసిండు. దీన్ని వర్ణించడానికి అయితే నాకు మాటలు కిందకి వస్తలేవు. ఎందుకంటే దాని కథనం, అసలు గ్రాఫిక్స్ అసలు అద్భుతంగా ఉంది. ఇందులో అసలు హనుమంతుడిని చూపించినంత అయితే ఏ సినిమాలో ఇంకా చూపించాలని నాకు అనిపించింది. హీరో యాక్టింగ్ అయినా, హీరోయిన్ యాక్టింగ్ కథకు అనుగుణంగా వచ్చింది. తీసుకున్న కథనం, మనకు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ హనుమంతుని ఇంటరాక్షన్, అసలు స్టోరీ కొంచెం కొంచెం చెప్పుకుంటా ఆ టైటిల్స్ పడేటప్పుడు చెప్పే విధానం అయితేంది, హీరోయిన్ హీరో పాత్రలు సినిమాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం సినిమా చూస్తున్న కొద్దీ ఎక్కడ కనుక మనకు బోర్ ఫీలింగ్ అనేది రాదు. ఆ లొకేషన్స్ అయితే కెమెరామెన్ని ఈ సినిమాలో మాత్రం చాలా మెచ్చుకోవాలి. కెమెరామెన్ అయితేంది, ఆ గ్రాఫిక్స్ వర్క్ అయితేంది చాలా బాగా చేసిండు. ప్రశాంత్ వర్మ 3 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాను ఖచ్చితంగా సంక్రాంతికి ఎందుకు తీసిండు, ఎందుకు రిలీజ్ చేసారు అనేది మీకు ఈ సినిమా చూస్తే అర్థమైంది. ఈ సినిమా మన తెలుగే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం మొత్తం టోటల్గా 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఇంత చిన్న సినిమా ఇన్ని 11 భాషల్లో ఎందుకు రిలీజ్ చేస్తారు? చాలా మన సంక్రాంతికి తెలుగులో మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది, నాగార్జున, వెంకటేష్, ఈ పెద్ద స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతున్నా, ఇంత చిన్న సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారు అనేది నాకు కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. ఇంకా సరే, ఒకసారి మనం చూద్దాం అసలు ఎట్లా ఉంది, ఏం కథ, అసలు డైరెక్టర్ సినిమాని ఏ విధంగా తీసింది అనేది చాలా చూసిన. అసలు చాలా రోజుల తర్వాత అసలు నాకు సినిమా అనేది చాలా బాగా నచ్చింది. మీరు కనుక కుటుంబ సమేతంగా చూడొచ్చు. చిన్నపిల్లలైనా, ఫ్యామిలీ ఆడియన్స్ అయినా, పెద్దోళ్ళ కాడికి మొత్తం అందరూ చూసి కనుక ఈ సినిమా చూసినప్పుడు మీకు చైర్లో కూర్చున్నప్పుడు మీకు చాలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చేయి మీద ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మొత్తం కుస్తీ వీరుల ఫైట్ ఉంటుంది. అసలు ఖతర్నాక్ ఉంటుంది ఫైట్. దాని తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. ఇంటర్వెల్ ఇంకా అసలు అమేజింగ్ ట్విస్ట్ పెట్టిండు ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక ఫైట్ ఉంటుంది, గన్నులతో ఉంటుంది ఆ ఫైటు. అసలు వెనకమాల శ్రీరాముని బుల్లెట్లతోటి దించే సీన్ అయితే మీరు ట్రైలర్లో చూసే ఉంటారు. అది థియేటర్లో చూస్తే ఇంకా అసలు మామూలుగా ఉండదు, గూస్ బంప్స్ వస్తాయి. ఇక మొత్తం సినిమా గురించి హైలైట్ చెప్పాలంటే లాస్ట్ సీన్, ఒక్క సీన్ చాలు ఈ సినిమాని ఎక్కడికో తీసుకుపోవడానికి. హనుమంతుని చూపించే విధానం, ఆ హీరో హనుమంతుడు కలిసే విధానం ఉంటుంది. అసలు మామూలుగా లేదు. సినిమా బీభత్సంగా ఉంది. సినిమా మాత్రం తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఈ సినిమా కనుక మీరు మిస్ అయిపోతే జీవితంలో ఒక మంచి సినిమా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. సినిమా లవర్స్, నార్మల్గా సినిమా ఆడియన్స్, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే తప్పకుండా ఈ హనుమాన్ సినిమా చూడాలి. జై శ్రీరామ్.